ఏవీ9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతానంద్ కొన్నేటి. వెలుగు వివోఏ మెప్మా ఆర్పీలు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే యూనియన్ నాయకత్వంతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రాష్ట్ర నాయకత్వానికి హామీ ఇచ్చారు. గురువారం వెలగపూడి సచివాలయంలో ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి మహేష్, ఉపాధ్యక్షురాలు సుభాషిణి, ఆర్పీల రాష్ట్ర నాయకులు జె ఝాన్సీ, ఏ కమల తదితరులు మంత్రిని కలిసి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకత్వం మాట్లాడుతూ, వేతనాలు పెరిగి 7 సంవత్సరాలు అయిందని, అన్ని రకాల ధరలు పెరిగి వివోఏ ఆర్పీల కుటుంబాలు ఆర్థిక లేమితో అవస్థలు పడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వేతనాలు పెంచాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, 2 సంవత్సరాల శ్రీనిధి ఇన్సెంటివ్ బకాయిలు ఇవ్వాలని, ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని, పొదుపు మహిళలకు 10 లక్షల వడ్డీ రాయితీ ఇవ్వాలని, స్వావలంబన అభయహస్తం మహిళా మార్ట్ల పెట్టుబడులు తిరిగి పొదుపు మహిళలకు చెల్లించాలని యూనియన్ నాయకత్వం మంత్రిని కోరింది. మంత్రి స్పందిస్తూ, శ్రీనిధి ఇన్సెంటివ్ బకాయిలను చెల్లిస్తామని, సెల్ ఫోన్లు ఇస్తామని, మిగిలిన విషయాలను అసెంబ్లీ సమావేశాల ముగింపు అనంతరం జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలపైన చర్చించి సానుకూలంగా పరిష్కారం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఫిబ్రవరి 25వ తేదీన రాష్ట్ర ధర్నా నిర్వహించిన పిదుప అధికారులు ఆర్పీలకు గ్రేడింగ్ విధానం రద్దు చేసి 8,000 వేతనం చెల్లిస్తామని కూడా మంత్రి యూనియన్ ప్రతినిధులకు హామీ ఇచ్చారని ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి తెలిపారు. ఏవీ9 టీవీ న్యూస్, అమరావతి.